నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. మనము ప్రతిసారి పురాణ విజ్ఞానం అందించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఆవిడ వచ్చేసి ఆధ్యాత్మికవేత్త, అలాగే విద్యావేత్త. ఆవిడతో మాట్లాడతాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, ఈ మధ్యకాలంలో మీరు చాలా వీడియోస్ చేశారు, చాలా బాగా ఉన్నాయి. నిజంగానే మనం జనాల్లోకి మంచి మన పురాణాల నుంచి రకరకాల కథలు వాళ్ళకి అందిద్దామని చాలా ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు ఆదరిస్తున్నారు. దాన్ని మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, టాపిక్ లోకి వెళ్ళిపోదాము. వచ్చేసి అంటే మనం జనరల్ గా నారద మహర్షి గురించి చాలా మందికి చాలా తక్కువగా తెలుసు. ప్రతిదీ ఏంటంటే ఆయన ఏదో మనం చూసింది సినిమాల్లో చూసిన ప్రకారం అయితే ఆయన ప్రతిదీ ఏదన్నా ఒక ఇష్యూ జరగాలంటే ఆయన ఒక కారణం అవుతాడు. ఆయన గొడవలకి నారద మహర్షి, ఏదైనా ఎవరైనా గొడవ చేసినా కూడా నారద మహర్షి అని అంటుంటాం. ఆయన ఒక మహర్షి. దాంతో పాటుగా ఆయనకి పూర్వజన్మలో కొన్ని జన్మలు ఉన్నాయని విన్నాను, ఎక్కడో విన్నాను. దాని మీద వీడియో చేద్దామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాము. అసలు ఏంటి, అసలు ఈయన జన్మ వృత్తాంతం ఏంటి, ఈయన పూర్వజన్మ వృత్తాంతం ఏంటి, అసలు ఈయనకి జన్మలు ఉన్నాయా? నిజంగానే ఉన్నాయి. అసలు ఈ పురాణ గాథలన్నీ కూడా మనం వింటూ ఉంటే మనకి ఈ లైఫ్ లో అసలు ఎలా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్ అన్నమాట. ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే మంచి జన్మలు వస్తాయి ముందర, ఇలా ఉంటే చెడ్డ జన్మలు వస్తాయి తర్వాత. చెడ్డ జన్మలు అంటే తక్కువ స్థాయి జన్మలు అని అర్థం. అలాంటివి వస్తాయని చెప్పటానికి నారదుడు కూడా ఒక గొప్ప ఉదాహరణ. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం నారదుడు మొట్టమొదట దేవలోకంలో గంధర్వ గాయకుడు. అక్కడ ఉపబర్హనుడు అనే పేరుతో గంధర్వ గాయకుడు. చక్కగా దేవలోకంలో వాళ్ళకి కావలసినటువంటి, దేవతలకు కావలసినటువంటి కథాగానాలన్నీ చేస్తూ ఉండేవాడు. అటువంటి స్థితిలో, అంటే ఎంత గొప్ప స్థితి అది, ఆ స్థితిలో ఉండేవాడు. దేవతలందరూ కలిసి ఒకసారి సత్రయాగం చేస్తున్నారు. సత్రయాగం అంటే ఏంటంటే ఒక సత్రం ఉంటుంది, అంటే ఒక మంటపం లాంటిది ఉంటుంది. అక్కడ అందరూ యాగాలు చేస్తూ ఉంటారు. ఆ యాగాలు కొద్ది రోజులకి ఇలా అయిపోయేవి అలా అయిపోయేవి కాబట్టి నడుస్తూనే ఉంటాయి నిరంతరంగా. అంటే అందరూ మంచి కోసం, లోక శాంతి కోసం, విశ్వ కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. ఆ చేసేటటువంటి యాగంలో ఈయన కూడా అక్కడ ఉన్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి గాన కార్యక్రమాలు ఈయనే చేస్తున్నాడు. చేస్తూ బోళ్ళకు మంది దేవతా స్త్రీలు వచ్చారు, అప్సర స్త్రీలు వచ్చారు. వాళ్ళందరినీ చూసి ఒకసారి ఇతను చెలించాడు. అంటే ఎలాంటి స్థితిలో నుంచి మళ్ళీ ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడో ఇక్కడ తెలుస్తుంది మనకి. చెలించేసరికి ఏమైంది, వాళ్ళు గమనించారు తేడా వస్తుంది నారదుడిలో అని గమనించారు. ఇంత స్త్రీలోలత్వమా నీకు, ఎలాంటి చోట ఉన్నావు, పైగా యాగ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, హోమాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నువ్వు స్త్రీలోలత్వం బయట పెడతావా అని శపించారు. ఓ కిందకు పోయి చండాల స్త్రీకి పుట్టు, శూద్ర స్త్రీకి పుట్టు అని చెప్పించారు. ఒక్కసారి ఆ దేవలోకం నుంచి కిందకి పడిపోయి ఒక శూద్ర స్త్రీకి పుట్టాడు. కానీ ముందర చేసిన కొంత పుణ్యం కూడా ఉందిగా, ఏది చేసినా అన్ని వస్తాయి అనుకున్నాం కదా, అన్ని అనుభవించాల్సిందే అని కూడా అనుకున్నాం కదా. ఆ శూద్ర స్త్రీ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పరిచారికగా ఉన్నది, దాసిగా ఉన్నది. అక్కడ బ్రాహ్మణుడి ఇంట్లో ఉండేసరికి ఏమైంది, అక్కడ కూడా అన్ని యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. ఎప్పుడు చూసినా పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, ధ్యానాలు అన్ని జరుగుతున్నాయి. ఈ పిల్లవాడు తల్లి వెనకాలే ఉంటూ అవన్నీ చూస్తున్నాడు. ఒకసారి సప్తర్షులు కూడా వచ్చి ఆ యాగంలో పాల్గొన్నారు. ఆ బ్రాహ్మణుడి ఇంట్లో పాల్గొనేసరికి వాళ్ళందరికీ సేవలు చేశాడు. అంటే చిన్నపిల్లాడు కదా, వాళ్ళకి ఏం కావాలో అందిస్తూ ఉండని ఈ పిల్లవాడిని వాళ్ళకి నియోగించారు. ఇతను వాళ్ళందరికీ సేవలు చేశాడు. అసలు వాళ్ళు వదిలేస్తే తిన్న ఉచ్చిష్టం అంటారు, ఎంగిలి, అది మాత్రమే తిన్నాడు. దేవతలకి నైవేద్యం పెట్టి అది తింటే ప్రసాదం అనుకుంటాం కదా మనం, అలా ఇతను సప్తర్షులు వదిలిన భోజనాలు తిన్నాడు. తిని వాళ్ళందరికీ ఆ యాగాలు జరుగుతున్నంత కాలం వాళ్ళకి విపరీతంగా సేవ చేశాడు. వాళ్ళు మెచ్చుకునేటంత సేవ చేశాడు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇతనికి చక్కగా ఒక మంత్రం ఇచ్చి వెళ్ళారు. ఇచ్చి వెళ్ళేసరికి చాలా సంతోషించాడు. ఆ మంత్రం చేసుకుంటూ కూర్చున్నాడు. తల్లి బంధం ఉంది, ఇంకా తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది. ఆ తల్లి ఒకసారి పనులు చేస్తూ చేస్తూ పాము కాటు తగిలింది, తల్లి చనిపోయింది. తల్లి చనిపోయేసరికి అప్పుడు అర్థం చేసుకున్నాడు, నాకు ఈ బంధం కూడా దేవుడు తొలగించేశాడు. తల్లి కూడా బాధ్యతే కదా అని చక్కగా ఆవిడ చేయాల్సిన సంస్కారాలన్నీ చేసేసి ఓ రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకోవటం మొదలు పెట్టాడు. ఇక ఎంతసేపటికి ఆ మంత్రం చెప్పుకోవటం అలా కొన్ని వేల ఏళ్లు చేస్తే ఉన్నట్లుండి శ్రీమన్నారాయణుడి దర్శనం అయిపోయింది.
అయిపోయేసరికి ఇతనికి ఎంతో ఆనందం వచ్చేసింది. అంతకంటే గొప్ప బ్లెస్ ఏముంది, బ్లెస్సింగ్ బ్లెస్ రెండు. ఇలా కళ్ళంబ నీళ్లు వచ్చేసాయి, ఆనందాశ్రువులు అనమాట. ఆ నీళ్లు రంగానే ఒకసారి చెల్లించిపోయి అంటే ఆ ధ్యానం తొలగిపోయింది. ధ్యానంలో దర్శనం అనమాట. శ్రీమన్నారాయణుడు మాయమైపోయాడు. ఓకే, మళ్ళీ ఇహలోకంలోకి వచ్చేసాడు అనమాట. ఆ ధ్యానలోకంలో నుంచి చాలా బాధపడ్డాడు. అయ్యో నేను మళ్ళీ ఇలా నా ధ్యానం తెగిపోయింది, ఆ దర్శనం అయిపోయింది, నాకు ఆ దర్శనం కావాలని చాలా కాలం తప్పించాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఇంకా టైం ఉంది నీకు కనుక నువ్వు ఇలా చేసుకుంటూ ఉండు, ఇలా జపం చేసుకుంటూ ఉండటమే నీ పని, ఇంకోటి ఏమీ లేదు, అది జపిస్తూ ఉండు నా మంత్రం, జరుగుతుంది అని చెప్పాడు. అలా కొన్ని వేల ఏళ్ల పాటు ఆ మంత్రం జపిస్తూనే ఉన్నాడు. ఆయుష్ అయిపోయింది, ప్రాణం వదిలేశాక బ్రహ్మగారు, బ్రహ్మ మనసు పుత్రుడు అంటారు కదా నారదుడిని, బ్రహ్మగారు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నుంచి ఒకసారి నారదుడు పుట్టాడు, ఉచ్ఛ్వాసలోంచి పుట్టాడు. ఇది వరకు పూర్వకాలంలో చాలా చోట్ల కథలన్నిట్లో మనకు కనిపిస్తుంది, భార్యాభర్త మధ్య శారీరక సమాగమమే అక్కర్లేదు పిల్లలు పుట్టడానికి, ఎన్నో రకాలుగా సంతానాన్ని సృష్టి. ఇప్పుడు మనం రకరకాల టెక్నిక్స్ వచ్చాయి చూడండి, హార్టికల్చర్ అని, సెరికల్చర్ అని, ఇలాంటివన్నీ ఎట్లా వచ్చాయి? ఆ మొక్కలో ఉన్నటువంటి ఆ జీవకణాన్ని ఏదో తీసుకుని ఇంకో జీవకణాన్ని కలిపి వాళ్ళు చేసేస్తున్నారు కదా, టెస్ట్ ట్యూబ్ బేబీస్ వచ్చేసాయి. ఇక్కడ కూడా శారీరక సంయోగం ఏమి ఉండదు. ఆ విధంగా బ్రహ్మగారి ఉచ్ఛ్వాస నుంచి నారదుడు బయటకు వచ్చేసాడు. చక్క నారదుడు బ్రహ్మ మానస పుత్రుడైపోయాడు. ఇతనికి చక్కగా మళ్ళీ ఆ పాత గానం అంతా గుర్తొచ్చేసింది, చేతికి మహతి అనే వేణు వచ్చేసింది. అది వేసుకుని ముల్లోకాల్లోనూ తిరుగుతూ నారాయణ గానం చేయటం, నారాయణ 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 అని చెప్పుకోవటం మొదలు పెట్టాడు. ఎట్లా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్లా వచ్చాడు? దేవగంధర్వ గాయకుడు స్త్రీలోలత్వం చూపించకూడని సమయంలో ఆయనే మన నారదుడుగా మళ్ళీ ఇంట ఒక బ్రాహ్మణుల ఇంట్లో దాసీగా పనిచేస్తున్న ఆవిడ దగ్గర ఆవిడకి కొడుకుగా పుట్టి మళ్ళీ అక్కడ ఆ సప్త ఋషులందరికీ సేవలు చేసి ఆ పుణ్యం సంపాదించి మంత్రం సంపాదించి, మంత్రం కూడా అందరు ఇవ్వరు కదా, అందరికి తేలిగ్గా ఇవ్వరు, యోగ్యత అర్హత పరీక్షించి మాత్రమే మంత్రం ఇస్తారు. ఆ మంత్రం తీసుకుని ఆ మంత్రం తీసుకున్న తర్వాత దాన్ని కొన్ని వేల ఏళ్లు ఏది సామాన్యంగా దక్కదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నిజమే, పతితం అయిపోవటం ఒక క్షణం. అవును, అదే ఎక్కాలంటే ఎంతో కష్టం. ఎంతో కష్టపడితే గానీ జీవితంలో పైకి వెళ్ళలేమంటారు. ఇదొక నిదర్శనం అనుకోవచ్చు. ఆ జన్మకి ఆ ఫలితం అనేది ఎలా ఉంటుందంటే, పూర్వ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే మరు జన్మ అంత అద్భుతంగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది అంటానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఈ ఉపబర్హణుడి కథ అంతా మనకి బ్రహ్మవైవర్త పురాణంలో కనిపిస్తుంది. ఆ తర్వాత నారదుడి కథ ఇక్కడ ఒక శూద్ర స్త్రీకి పుట్టటము, జపం చేసుకోవటము, నారాయణ దర్శనం ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ నారదుడిగా పుట్టటము, ఇదంతానేమో మనకి భాగవతం ప్రథమ స్కంధంలోనే కనిపిస్తుంది. అక్కడి నుంచే మొదలవుతుంది. ఇక నారాయణ జపం తప్ప ఇంకొక పని లేదు ఈయనకి. ఈయన పేరు మీద నారదోపనిషత్తు అని ఇతను చెప్పిన ఉపనిషత్తు ఒకటి ఉంది. నారద భక్తి సూత్రాలని చెప్పి, భక్తి అంటే ఏమిటో చెప్పాడమ్మా. నవవిధ భక్తుల్ని ప్రహ్లాదుడికి బోధించాడే, అవన్నీ చెప్పాడు. ఇవన్నీ మనకి భాగవతంలో కనిపిస్తాయి. ఇవన్నీ కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ నారదీయ పురాణం అని నారద పురాణం అనమాట. మనకి అష్టాదశ పురాణాల్లో నారద పురాణం ఒకటి. ఈ పురాణం ఇవన్నీ ఈయన పేరు మీద ఉన్నాయి. అసలు నారదుడు కనిపించినటువంటి సన్నివేశాలు సాధారణంగా నారదుడు ఒకడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇలాంటి కొంతమంది అన్ని చోట్ల మనకి కనిపిస్తూ ఉంటారు. కృతయుగంలో ధ్రువుడికి మంత్రం ఇచ్చాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పుకోమన్నాడు ఆయనకి. మళ్ళీ ప్రహ్లాదుడికి గురించి అన్ని చెప్పాడు, ఓం నమో నారాయణాయ అని చేసుకోవయ్యా అని చెప్పాడు. అవునా? ఇవి వాళ్ళ అంటే బాల్యం నుంచే వాళ్ళని భక్తులుగా గుర్తించి వాళ్ళకి మంత్రం ఇచ్చి, పుట్టక ముందు కూడా ప్రహ్లాదుడికి వాళ్ళని ఉద్ధరింప చేసేటటువంటి మార్గాన్ని చూపించాడు. అంతేకాదు మళ్ళీ వాల్మీకి కనిపించి రామాయణం ఎలా రాయాలి, రామాయణం ప్రతి ఆయన పాత్ర, ప్రతి ఇన్సిడెంట్ లో ఆయన భాగం ఉంటుంది అంటానికి మన అదొక నిదర్శనం అనొచ్చు. అనిపిస్తుంది ఆయన నిజంగా ఇప్పుడు ఏ రాక్షసు సంహరించబడాలన్నా కూడా ఆయన పాత్ర ఉంటుంది. ఇప్పుడు వాల్మీకి ఎదురయ్యి అంటే దర్శనం ఇచ్చి చక్కగా నువ్వు ఇది చేసుకోవయ్యా అని అన్ని చెప్పాడా? అదంతా అంటే త్రేతాయుగంలో. మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణుడికి తులాభారం, కృష్ణుడి విలువ చెప్పటం, అవును, ఇవన్నీ కూడా జరిగినాయా?
ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఇక్కడ లేడు అని చెప్పటానికి లేదు. అవును. ముల్లోకాల్లోనూ ఉన్నాడు. అదంతా అయిపోయి ఈ కలియుగంలో కూడా త్యాగరాజు నాకు నారదుడు కనిపించాడని చెప్పలా? ఓహో, అవునా? ఓకే. ఆయనే కదా నాకు నాదం గురించి చెప్పాడు అని చెప్పాడు. అవునవును. అది నారదుడు ఎక్కడ నాదం ఉంటే అక్కడ నారదుడు ఉంటాడు. ఓకే. అంటే ఆ నాదం సరిగ్గా ఉండాలి. ఏదో అపశృతుల్లో పాడటాలు లాంటివి కాదు. భక్తితో కలిసిన నాదం ఎక్కడుంటే అక్కడ నారదుడు ఉంటాడు. ఈ నారదుడికి నారముల మీద అంటే నీటి మీద ఆధిపత్యం ఉంటుంది. ఈ నీటి మీద ఆధిపత్యం ఉండటం వల్ల అతను ఆకాశ సంచారం కూడా హ్యాపీగా చేయగలుగుతున్నాడు. అవును. మిగిలిన వాళ్ళు చేయగలరా? లేదు. కనుక మేఘాల మీద నడవగలుగుతున్నాడు, ఆ నీటి మీద. ఇలాంటివన్నీ కనుక ఇటువంటి గొప్ప గొప్ప శక్తులన్నీ ఆయనకి కేవలం భక్తి వలన మాత్రమే సిద్ధించాయి. అవును, భక్తి వలన మాత్రమే సిద్ధించాయి. కనుక ఎంతమందికో మార్గదర్శి. అవును. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పటానికి మనకి ఒక హెచ్చరిక. అవునా? అవును. ఒక హెచ్చరిక, ఒక ఆశ. అంటే ఇంత జనం ఇంత తపస్సు చేసుకుంటే శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు దర్శనం ఇస్తాడు, బ్రహ్మకే పుట్టేలా చేస్తాడు. అవును. ఆ తర్వాత అన్ని చోట్ల తిరగలిగేటటువంటి అవకాశం ఇస్తాడు. ఎప్పటికీ నిత్యంగా నారాయణ నారాయణ అనే మాట తప్ప ఇంకొక మాట అనకుండా జీవితం అంతా అంటే ఇంకా ఉన్నట్టే మనకి లెక్క. అవును. నారదుడిని కూడా మనం అయిపోయిన పాత్రల కింద ఎలా అయితే త్రిమూర్తులు ఉంటారో నారదుడు కూడా ఉన్నట్టే. ఆ నామం ఉన్నంత వరకు, నారాయణ నామం ఉన్నంత వరకు నారదుడు ఉన్నట్టే లెక్క అని అనుకోవచ్చు. నామం ఉన్నంత వరకు. అవును. చక్కగా నారాయణ 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 అని అనుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందంటే ఒక్కసారి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండింగ్స్ నుంచి రిలీజ్ వస్తుంది, విముక్తి వస్తుందంటే అది మనం ఎంత నిలుపుకోగలం అనేది. ఇప్పుడు తనకే తెలిసింది, సాక్షాత్తు శ్రీమన్నారాయణ దర్శనం ఇచ్చేసరికి ఆనందంలో కళ్ళనీళ్ళు వచ్చేసరికి మెలకు వచ్చేసింది. అంటే ధ్యానం తొలగింది. ఎప్పుడైతే ధ్యానం తొలగిందో దర్శనం అయిపోయింది. కనుక ఎలా ఉండాలి అప్పటి దర్శనాలను నిలుపుకునేటటువంటిది. ఇప్పుడు రెండోసారి అంటే ఇది 3వ జన్మ అనుకోవాలి. ఉపబర్హనుడు ఒక జన్మ, మళ్ళీ బాలకుడు ఒక జన్మ, మళ్ళీ ఇప్పుడు ఒక జన్మ, నారదుడిగా ఒక జన్మ. ఈ జన్మకు వచ్చేసరికి ధ్యానాన్ని నిలుపుకోవటం తెలిసింది, నారాయణ మంత్రాన్ని వదలకుండా పట్టుకోవటం తెలిసింది. అటువంటి వాడు నారదుడు. కనుక నారదుడు గురించి చెప్పుకుంటూ ఉంటే అసలు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పలేవు. అనవసరంగా విష్ణుమూర్తిని అంటుంటాం, ఇందు లేడందు కలడందు లేడు అన్నట్టుగా ఆయన నామం ఉన్న చోటల్లా ఆయన ఉంటాడు ఉన్న చోటల్లా ఉంటాడు. అంతేకాదు అసలు ఈ నారదుడు అనేవాడిని ఒకసారి మనం గ్రహించి ఆ నారద ఫిలాసఫీని పట్టుకుంటే భక్తిలో ఎవరికైనా కూడా ఒకటి ఆనందం దొరుకుతుంది. ఆ భక్తిలో కలిగేటటువంటి భక్తిలో ఆనందం ఉన్నది. ఎప్పటికైనా ఎవరికైనా కావాల్సింది చిట్ట చివరికి ఆనందమే. బ్రహ్మానందం దొరకాలి అంతే. ఆ బ్రహ్మానందం దొరకాలి అంటే ఆ భక్తిలో మనం పూర్తిగా నిమగ్నం అయిపోవటం నారదుడు నేర్పిస్తాడు. అంతేకాదు ఎక్కడెక్కడైతే సమస్య వస్తుందో అక్కడికి వచ్చి ఆ సమస్యకి ఓ పొల వేసి దాన్ని పరిష్కారం లాగానో లేకపోతే దాన్ని అంటే చూడటానికి అక్కడ తంపు పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ అది విశ్వ కళ్యాణం కోసం చేసేదే కానీ ఏదో తంపు పెట్టడం కోసం చేసింది కాదు. వాళ్ళ పీక వీళ్ళ పిల్లక వాళ్ళకి ముడి పెట్టడం లాంటివి కావు అవన్నీ. దానివల్ల తర్వాత విశ్వ కళ్యాణం జరుగుతారు. మీరు చెప్పినట్టుగా నారదుడి గురించి అంటే ఈయనకి కూడా ఇంకొక జన్మ ఉంది అనేది మాకు మీ ద్వారా తెలిసింది. నేను ఎక్కడో విన్నట్టు అనిపించింది, అది నిజమే అని మీరు గత జన్మ గురించి చెప్పారు. నిజంగా చాలా మంచి విషయాలు మీ ద్వారా మేము చాలా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. అందరూ కూడా ఒకసారి భాగవతం మొత్తం చదవండి, ఇలాంటివన్నీ ఎంత బాగా తెలుస్తాయి. ముందర ఊరికే నేను చెప్పేది ఏంటంటే అదేదో మడికట్టుకుని చదవాలి, దేవుడి దగ్గరే కూర్చొని చదవాలి అని అనుకోకుండా మొట్టమొదటిసారి టు స్టార్ట్ విత్ అనేది. కనుక చక్కగా ఒక నవల చదివినట్టుగా పుస్తకం పట్టుకుని చదువుకోండి. చదివి ఆ భాగవతం తెలుగులో పోతన రాశాడు, సరే మనకి వ్యాసుడు రాశాడు, సంస్కృతమో తెలుగో ఏదో ఒకటి, లేకపోతే వచనమే చదువుకోండి, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. చదివి ఒకసారి తెలిస్తే ఆ వచ్చే ఆనందం వేరు, ఆ వచ్చే జ్ఞానం వేరమ్మా. థ్యాంక్ యూ అమ్మా.